జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా పార్టీ పరంగా వైసీపీ మాత్రం అధోగతి పాలైంది. నేతలు ఇష్టారాజ్యంగా తయారయ్యారు. క్యాడర్ దిక్కులేని వారయ్యారు. ఎవరి ఇష్టానికి వారు ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. ఓటమి తర్వాత జరుగుతున్న తంతు జగన్ రెడ్డికి అర్థమై ఇకపై కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. పార్టీ బాధ్యతలను కార్యకర్తలకే అప్పగిస్తానని, ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రావాలని జగన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయినా సరే గతానుభావాలను అర్థం చేసుకుని ఎవ్వరూ ముందుకు రావటం లేదు. చిట్ట చివరకు జగన్ కోటరీకే ప్రాధాన్యం ఇస్తారన్న అనుమానాల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. మే దినోత్సవం రోజున జగన్ చేసిన ప్రతిపాదనకు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. పార్టీ బాధ్యతలను ఇకపై వారికే అప్పగించాలనుకుంటున్నట్లుగా జగన్ చెప్పినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో ఎవరు ముందుకు వచ్చినా పదవులిచ్చి బాధ్యతలు అప్పగిస్తామని జగన్ స్వయంగా చెప్పినా అందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఇకపై తాడేపల్లి నుంచి పార్టీ పాలన ఉండదన్న సంకేతాలను సైతం క్యాడర్ అందుకోలేకపోతోంది. ఇప్పటికే చాలా మందిని బయటకు పంపించామని, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని కూడా పక్కన పెట్టేశామని పరోక్ష సందేశాలిచ్చినా సరే జగన్ తీరును విశ్వసించేందుకు క్యాడర్ సిద్ధంగా లేదు.